ఈ రోజుల్లో జాబ్స్ అన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. అందులో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లు అయితే చేస్తున్నారు. మనకు తెలుసు కదా హార్మోనల్ ఇష్యూస్ ఏ రేంజ్‌లో వస్తాయో. అయితే హెల్త్ ఎక్స్‌పర్ట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవారు అనారోగ్యం పాలవకుండా అని చెప్తున్నారు. ఆ జాగ్రత్తలేంటో ఇవాళ మనం చూద్దాం. రోజు ఒకే టైంకి పడుకొని నిద్ర లేచేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల బాడీలో జీవక్రియలు మందగించకుండా ఉంటాయి. నెంబర్ 2, ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. తాజా పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, మొలకలు, నట్స్ తినడం వల్ల శరీరానికి ఇమ్మీడియట్‌గా బూస్టింగ్ అయితే లభిస్తుంది. పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు అని చెప్తున్నారు. నెంబర్ 3, రాత్రి సమయంలో నూనె పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్, ముఖ్యంగా జంక్ ఫుడ్ తినకూడదంట. వీటి వల్ల జీర్ణాశయ సమస్యలు వస్తాయంట. తరచూ వాటర్‌ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నెంబర్ 4, చాలా మంది నిద్ర రాకుండా టీ, కాఫీ తీసుకుంటూ ఉంటారు. ఇది చేయకూడదంట. వీటి వల్ల డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయంట. మితంగా గ్రీన్ టీ తీసుకోవచ్చు. నెంబర్ 5, మధ్య మధ్యలో చిన్న బ్రేకులు తీసుకోవాలి. ఆ టైంలో కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది. చాలా మంది అలాగే కూర్చుని వర్క్ చేస్తారు. అలా చేయకూడదు. నెంబర్ 6, షిఫ్ట్ పూర్తయిన తర్వాత ఉదయాన్నే తప్పకుండా యోగా కానీ, ప్రాణాయామం కానీ, వ్యాయామం కానీ చేయడం ఒక హ్యాబిట్‌గా మార్చుకోవాలి. దీనివల్ల స్ట్రెస్ నుంచి బయటపడతాం. ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుందట. ఆ పైన హాట్ వాటర్‌తో స్నానం చేయడం, లైట్‌గా ఫుడ్ తీసుకొని నిద్రకి వెళ్ళడం మంచిది. నెంబర్ 7, పడక గదిలో ఎక్కువగా వెలుతురు లేకుండా మాక్సిమం చీకటిగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల చాలా వరకు నిద్రలేమి సమస్యలు రాకుండా వెంటనే నిద్రపోవడానికి యూజ్ అవుతుందట. సో నైట్ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం ఈ టిప్స్‌ని పాటిస్తే కనుక మీరు ఎన్ని డేస్ లేదా ఎన్ని మంత్స్ లేదా ఎన్ని ఇయర్స్ అయినా సరే నైట్ షిఫ్ట్ కంటిన్యూస్‌గా చేసినా హార్మోనల్ ఇష్యూస్ కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ దరిచేరవు. ముఖ్యంగా ఈ టిప్స్ అన్నవి అమ్మాయిలకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్, పీరియడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి, థైరాయిడ్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మాక్సిమం ఈ టిప్స్‌ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.